హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ వీరు. ఈరోజు మనం మాట్లాడుకోబోతుంది మన భారీ నీటిపారుదల శాఖ మంత్రి అయిన సంబరాల రాంబాబు. అంబటి రాంబాబు. ఏం మాట్లాడాడయ్యా అంబటి రాంబాబు? నువ్వెందుకు, లేదంటే కనుక మీ తెలుగుదేశం వాళ్ళు ఎందుకు పదే పదే, ఇది కాదనుకుంటే కనుక జనసేన వాళ్ళు ఎందుకు పదే పదే అంబటి రాంబాబుని టార్గెట్ చేస్తారు అంటారా? ఏం చేయలేదు కాబట్టే ఆయన టార్గెట్ చేయాల్సి వస్తుంది. ముఖ్యంగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సందు, ప్రతి గొంది, ప్రతి వీధి మేం సిద్ధం 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 అంటూ ఏదో పోస్టర్లు వేసుకొని సునకానందం పొందుతున్న ఈ వైసీపీ నాయకులకి గొంతులో పచ్చి వెలక్కాయ. అలాగంటే దానికంటే దారుణంగా చెప్పాలంటే కనుక నెత్తి మీద బండబడినట్టు కృష్ణలంకలో మేం సంసిద్ధమే అంటూ పవన్ కళ్యాణ్ గారి అమ్మాయిలు జన సైనికులు వేసిన ఒకే ఒక ఫ్లెక్సీకి ప్యాంటులు తడిసి డైపర్లు మార్చుకొని నిన్న మీడియా ముందుకి హడావుడిగా వచ్చాడు. ఎవరు? మన సంబరాల రాంబాబు అలియాస్ అంబటి రాంబాబు. ఏం మాట్లాడుతున్నాడు అయ్యా బాబు అంటే కనుక, దేనికి సిద్ధం పవన్ కళ్యాణ్? నువ్వు 4వ పెళ్లికి సిద్ధమా అంటున్నావు. 4వ పెళ్లికి నువ్వు ఏమైనా పిల్లని చూస్తున్నావా? లేకపోతే నీ తరపున ఎవరైనా ఉన్నారా అంబటి రాంబాబు? పద్దాకులు ఆయన పెళ్ళిళ్ళ గురించే నీకెందుకు? ఆయన అంటే పబ్లిక్గా పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అంతా బాగానే ఉంది. మరి నువ్వు ప్రైవేట్గా చేసే కార్యక్రమాల గురించి ఎవరైనా అడుగుతున్నారా? చెప్పు. ఏమయ్యా అంబటి నువ్వే సంజన సుకన్య అంటూ, లేదంటే సంక్రాంతి సంబరాల్లో గంగిరెద్దులాగా డ్యాన్సులు వేస్తున్నావయ్యా అని ఏ రోజున పవన్ కళ్యాణ్ మాట్లాడారా? లేదు. మసాజేనా ఇంకేమైనా చేస్తుందా అని అడిగావా అని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా అడిగారా? లేదు కదా. నీకేంటి బాధ? ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు, దాని వల్ల నువ్వు పోలవరం కట్టలేకపోయాను నేను. పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, ఆ దిగులతో నేను పోలవరం కట్టలేకపోయానని ఏమైనా చెబుతావా? చెప్పలేవు. లేదు, పవన్ కళ్యాణ్ మగాళ్ళలాగా 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, నాకు ఆ మగతనం లేదని బాధపడుతున్నావా? అది బయట పెట్టుకోలేవు. సరే, ఇవన్నీ బయట పక్కన పెడితే కనుక కాసేపు నువ్వు ఇంకో వ్యాఖ్య కూడా చేసావు పవన్ కళ్యాణ్ గారి గురించి. చాలా తీవ్రంగా మాట్లాడుతున్నావు. కొంచెం నోరు అదుపులో పెట్టుకో. ఎలక్షన్ టైం దగ్గరకు వచ్చేసింది. అవాకులు చవాకులు పేలితే గనక జన సైనికులు నిన్ను గనక మొన్న ఎక్కడ ఖమ్మంలో తరిమి కొట్టారు, అలాగే మళ్ళీ తరిమి కొడతారు. ఇంకో వ్యాఖ్య చేసావు, చంద్రబాబు నాయుడు గారి చేతి మీద ఆంబోతు అని పచ్చబుట్టేస్తానని చెప్పి ఇలా చూపిస్తున్నావు. పచ్చబుట్ట ఒక్కసారి ఆయన దగ్గరకు వచ్చి ఆయన చెయ్యి పట్టుకో. ఏం అవసరం లేదయ్యా అంబటి రాంబాబు, ఆయన చేతిని ఇలా గట్టిగా పట్టుకో. నువ్వు తిరిగి అక్కడి నుంచి తిరిగి వెళ్ళు చాలు. చుట్టూరుతా ఉంది మీ జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న ఎస్ఎస్జి కమాండోస్ కాదు, బ్లాక్ క్యాట్ కమాండోస్. వాళ్ళకు ఒకటే చెప్పేది, సబ్జెక్ట్ని కాపాడుకోండి అని. తర్వాత వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? ఎవరు చెప్పినా ఏంట్రో, లోకల్ పోలీసులకు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళు సమాధానం చెప్పుకోవాల్సింది. 1 రౌండ్ కాలిస్తే కనుక చుట్టూరుతా ఉంది 6 మెంబర్స్, 1200 గుళ్ళు గుండెల్లో దిగబడతాయి, జాగ్రత్త. చంద్రబాబు నాయుడు గారి చేతి మీద పచ్చబొట్టేసి అంత స్టేజ్ నీది కాదు, కానీ ఆయన కాళ్ళు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకునే స్థాయి మాత్రమే నీది. ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి అవాకులు చవాకులు పెళితే కనుక మిస్టర్ అంబటి ఆంబోతు రంకెలేస్తే గనక ముక్కుగా కళ్ళెమేసి గట్టిగా లాగి కడతారు. నీకు ఎక్కడ కళ్ళెమయ్యాలో అక్కడ కళ్ళెమేసి లాగి కడతాం. ఖబర్దార్, జాగ్రత్త. సైనింగ్ ఆఫ్.